వాతావరణంలో భిన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చలికాలం ముగియక ముందే ఎండల తీవ్రత కనపడుతోంది. 2-3 రోజులు వర్షాలు పడినా మళ్లీ ఎండలు మండుతున్నాయి. సాధారణంగా ఫిబ్రవరిలో చలి తీవ్రత కనబడుతూ ఉంటుంది. కానీ ఈసారి భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు దంచి కొడుతుంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. ఫిబ్రవరి మొదలు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 12 తర్వాత బయటకు వెళ్లాలంటే 1-2 సార్లు ఆలోచించవలసిన పరిస్థితులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ 3-4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సుమారు 33.3 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా స్వల్పంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇంకా ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇందాక చెప్పినట్లుగా ఈ యొక్క హెచ్చుతగ్గుల వాతావరణం వల్ల అంతేకాకుండా ఈ యొక్క సీజన్ మార్పుల వల్ల కూడా కొన్ని అసౌకర్యమైనటువంటి వాతావరణం కూడా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం కూడా ఈ యొక్క సీజన్లో కనిపిస్తుందనే చెప్పాలి. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్స్. ప్రస్తుతం న్యూట్రల్ గా ఉన్నప్పటికీ ఏప్రిల్ నుంచి ఎల్నినో ప్రభావం ఉండే ఛాన్స్ ఉందన్నారు. దీంతో మరింత వేడి వాతావరణం ఉంటుందని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. ఫిబ్రవరిలోనే 33 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. సో ఈ ఫేజెస్ లో సర్వసాధారణంగా ఎలినో అనగానే వామ్ ఫేజ్ అనేసి అంటూ ఉంటాము. ఎండ తీవ్రత కూడా విపరీతంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఈ యొక్క మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు కూడా ఏ విధంగా ఎండాకాలం ఉండబోతుంది, ఏ జిల్లాల్లో ఎంత ఎండ నమోదవుతుంది అనేది కూడా చూడొచ్చు. సర్వసాధారణంగా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఇక వాతావరణ అతివృష్టి కానీ అనావృష్టి ఎక్కువగా ఈ యొక్క తీవ్రతతో కూడినటువంటి హెచ్చరికలు కానీ ఎక్కువగా ఉత్తర తెలంగాణలోనే యొక్క ఎండ తీవ్రత కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి. ఇక ఏప్రిల్ మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.